అడ్రస్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక పేపర్ ఉంది, వైట్ పేపర్ కదా, అబ్సల్యూట్లీ ప్లెయిన్ పేపర్. ఇది మన సబ్ కాన్షియస్ మైండ్ అనుకోండి. ఆ పదం ఏదైనా కానివ్వండి, సబ్ కాన్షియస్ అంటారా, అన్కాన్షియస్ అంటారా, మీ ఇష్టం. పదంతో నాకంత, మన మైండ్లో ఒక భాగమైన సబ్ కాన్షియస్ మైండ్ ఏమండి, ఓకే, చాలా పీస్ఫుల్గా, చాలా నార్మల్గా, చాలా మంచిగా ఉంది, ప్లెయిన్గా కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ కదా. అయితే ఇందాక మీరు అడిగారు కదా, లోపల ఉన్నది బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోతే ఏమవుతుంది. నా ఈ పెన్సిల్ని నేను తీసుకొని, సేమ్ పేపర్ కదండి, ఈ పెన్సిల్ తీసుకొని, ఇది నా సబ్ కాన్షియస్ మైండ్. నా ఈ పెన్సిల్ అనేది నేను దేంతో రిలేట్ చేస్తున్నా అంటే, మన స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, మన ప్రాబ్లమ్స్, ప్రెషర్స్, మన ఫెయిల్యూర్స్, వీటితో నేను రిలేట్ చేస్తున్నా. మనకి తెలియకుండా వచ్చే ట్రిగర్స్, వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి, ట్రిగర్. నా ఇది ఎప్పుడైతే ఈ పేపర్ మీద ఇలా గీస్తుంటే మీరు గమనిస్తే స్లోగా లోపల నుంచి ఒక ఇమేజ్ బయటకు వస్తుందండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. స్లోగా ప్లెయిన్ పేపర్లో చిన్న చిన్న ఇమేజెస్ కనిపిస్తున్నాయి, థిన్, వెరీ థిన్. ఇప్పుడు కనిపిస్తుందా? మీరు ఇప్పుడు చూస్తే ప్రాపర్గా లోపల నుంచి ఒక ఇమేజ్ వచ్చిందా? వచ్చింది. యా, ఒక పురుగు లాంటి, పురుగు లాంటి కదా, పురుగే కదా, కనిపిస్తుంది కదా. నేను ఇంకా దీన్ని డార్క్ చేస్తే ఆ ఇమేజ్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఈ పేపర్ మీద చూసినప్పుడు ఆ లోపల ఉన్న ఇమేజ్ కనిపించిందా? లేదు, కనిపించలేదు. వెరీ ప్లెయిన్గా ఉంది. ఈ పెన్సిల్తో రబ్ పెన్సిల్తో దాని మీద గీయంగానే లోపల ఉన్నది బయటకు వచ్చింది. ఇంకొక పేపర్, ప్లెయిన్ పేపర్ని తీసుకొని ఎంత గీసినా ఏం రాదు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దీని మీద కనపడకుండా ఆ ఇమేజ్ ముద్రించబడింది. నేను సబ్ కాన్షియస్ అంటానికి కారణం ఏంటంటే, అది ఉత్తగప్పుడు బయటపడదు, రైట్? ఈ రెండు మైండ్లు అనుకోండి, యువర్ గెటింగ్ ఇట్. దీని మీద చేదు జ్ఞాపకాలు ముద్రించబడలేదు. అవును, దీని మీద చేదు జ్ఞాపకాలు అంతే ఉన్నాయి. ఎప్పుడైతే మళ్ళీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వస్తాయో, మళ్ళీ కష్టాలు వస్తాయో, మళ్ళీ ఇబ్బందులు వస్తాయో, వచ్చినప్పుడల్లా ఈ పేపర్ మీద ఉన్న ఇమేజ్ ఎలా అయితే బయటపడిందో, మన మైండ్లో మనం ఎక్స్ప్రెస్ చేయని, స్టోర్ చేసుకున్న ఎక్స్పెషల్లీ నెగిటివ్ ఫీలింగ్స్ బయటికి వచ్చి ఎఫెక్ట్ చూపిస్తాయి. రిఫ్లెక్షన్ ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ మీరు చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, అంటే మన ఎమోషన్స్ని కనుక మనం కంట్రోల్ చేసుకోలేదు అని అంటే, ఏ ఎమోషన్ అయితే మన మైండ్లో ఎప్పటి నుంచో ఆ బ్యాడ్ మెమరీ, లేదంటే ఒక్కొక్క ఓల్డ్ మెమరీ, పాస్ట్ మెమరీ ఏదైతే మిగిలిపోతుంటుందో, ఏ సిచ్యువేషన్లో మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరు దాన్ని ట్రిగర్ చేసినా ఆటోమేటిక్గా అది బయటకు అబ్సల్యూట్లీ విదిన్ మిల్లీ సెకండ్స్. అది ఏదైనా కావచ్చండి, మీరు ఏదైనా కావచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, రిలేషన్షిప్ నాదొకటి బ్రేక్ అయింది, నేను కొత్త రిలేషన్షిప్లోకి పోతున్నా, లోపల ఉన్న సబ్ కాన్షియస్ ఇమేజ్ మళ్ళీ బయటకు వస్తుంది. అవును, రైట్? లేదా కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ అయింది, 2 సంవత్సరాలు మంచిగా గడిచింది, మళ్ళీ స్లోలీ ఏవో మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, ఇమ్మీడియట్గా నా మైండ్ వెనక్కి పోతుంది. అవును, ఇప్పుడు కూడా ఇంతే అయింది కదా, లోపల ఉన్నది బయటకు వస్తుంది. నేను ఒక 6-7 నెలలు భరించా స్టోర్ చేసుకున్నా ఉన్నట్టుండి ఒకేసారి బయటకు వస్తుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. అదొక రిలేషన్షిప్ కావచ్చు, లేదా ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను నిన్న స్టేజ్ మీద ఒక ప్రోగ్రామ్ తీసుకున్నా, ఫర్ అన్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా, అది నేను మంచి తీసుకోవాలా, నేను ఫెయిల్ అయ్యా. ఓకే, ఫెయిల్యూర్ అనేది ఒక జనరలైజ్డ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నేను ఫెయిల్ అయ్యా. నెక్స్ట్ టైం ఆ ఫెయిల్ అయినప్పుడు వచ్చిన బాధ, ఫెయిల్ అయినప్పుడు మన మీద మనకు కలిగిన డౌట్, మనం గనక ఎరేస్ చేసుకోలేకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నించేటప్పుడు కూడా దీని మీద కనపడకుండా ఎలా అయితే లోపల దాగుండి మళ్ళీ బయటికి వచ్చిందో ఇమేజ్, ఆ మెంటల్ ఇమేజెస్ కూడా బయటపడతాయి. అది రిలేషన్షిప్ కావచ్చు, లైఫ్లో ఫెయిల్యూర్ సక్సెస్ కావచ్చు, ఇంకొక మనిషితో ఇంటరాక్టింగ్ కావచ్చు. ఎక్స్పెషల్లీ ఒక వ్యక్తితో లేదా ఒక వృత్తితో రిలేట్ అయినటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ని మన మైండ్లో నుంచి తీసేయాలి. తీసేయకపోతే మనకొచ్చే నష్టం ఏంటి? మన పర్ఫార్మెన్స్ మీద ఇబ్బంది చూపిస్తుందండి.
అది ఏ రకంగా అయినా కానీ, రిలేషన్ కానీ ఎట్లయినా కానీ మనం ప్రాపర్గా ముందుకు అడుగు వెయ్యలేం. సబ్ కాన్షియస్ ముద్రలు ఏంటంటే మన మీద మనకు డౌట్, అది సబ్ కాన్షియస్గా పడిపోయింది. మనం ఎప్పుడు ప్రయత్నించాలన్నా లోపల నుంచి ఎవడో మాట్లాడతాడు, అరే అవునవును మాట్లాడుతూ ఉంటారు, అరే నీ వల్ల కాదులే, నువ్వు చేయలేవు, లాస్ట్ టైం ఏం చేసావు, యువర్ గెటింగ్ ఇట్. అది డౌట్ కావచ్చు, ఫియర్ కావచ్చు, యాంగర్ కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఆర్ ఒక ఇమోషనల్ పెయిన్ కావచ్చు. అంటిల్ అన్లెస్ ఇది ఎరేస్ చేయనంత కాలం బయట నుంచి ట్రిగర్ అవుతూనే ఉంటుంది. ఎస్, ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు ఒక ఎమోషన్ని కంట్రోల్ చేయలేకపోతే వచ్చేటువంటి రిజల్ట్ మీరు చూపించారు. మన మైండ్లో ఏదైతే స్టోర్ అయిపోయి ఉందో అది ఎక్కడికి వెళ్ళినా సరే ట్రిగర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మానసికంగా అదొక హెరాస్మెంట్లో ఉంటుంది మనకి. వెరీ అవును, అది ప్రతిసారి కంటిన్యూ అవుతూ ఉంది. అవును, మరి ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలా అని? ఓవర్కమ్ చేయాలంటే ప్రాపర్ టెక్నిక్స్ అండి. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. షూర్. అవి నేర్పించడానికి ఫిబ్రవరిలో 2 days ప్రోగ్రామ్ వీఆర్ ప్లానింగ్ అండి. ఓకే ఓకే, ఆ సబ్ కాన్షియస్ మైండ్ అంతా ఫ్లష్ అవుట్ అవ్వాలి, ఎస్పెషల్లీ నెగిటివ్స్. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ అప్పుడు నేర్పుతాం. ఇదైతే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, వెరీ సింపుల్. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాయి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని. ఇప్పుడు రావట్లేదు కానీ ఒక 3-4 సంవత్సరాల క్రితం వరకు మనం సీడీలు వాడాం. అవును అవును కదా. నా సీడీల్లో లెట్సే ఒక 10 పాటలు స్టోర్ అయ్యి ఉన్నాయి. ఆ సీడీ పెట్టాం, రైట్? ఎప్పుడు పెట్టినా 10 పాటలు వస్తాయిగా, 10 వస్తాయి కదా. నా నేను ఆ సీడీని బయటికి తీసుకొని మొత్తం స్క్రాచ్ చేసి మళ్ళీ పెడితే వస్తాయి పాటలు? రావు, వానిష్. యువర్ గెటింగ్ ఇట్. మీరు ఇందాక ఒకటి అన్నారు, లోపల ఒక స్టోరీ నడుస్తుంది. యువర్ గెటింగ్ ఇట్. ఆ స్టోరీ ఒక మిజరీని క్రియేట్ చేయగలుగుతుంది, ఒక మిస్టరీని క్రియేట్ చేయగలుగుతుంది. ఓకే, మిజరీ అండ్ మిస్టరీ. ఒక గ్లోరీ ఇవ్వగలదు, లేదా మిజరీ కూడా ఇవ్వగలదు. అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలదు, లేదా వెనక్కి లాగగలదు. ఆ స్టోరీని కొన్ని టెక్నిక్స్ ద్వారా సీడీని ఎలా అయితే స్క్రాచ్ చేస్తే మళ్ళీ ఆ సీడీ పనిచేయదో, ఆ స్టోరీని ఇన్నఫ్ స్క్రాంబుల్ చేస్తే, ఆ ఫిల్మ్ని ఇన్నఫ్ స్క్రాంబుల్ చేస్తే మళ్ళీ ఆ నెగిటివ్ సినిమా మీ మైండ్లో కనపడదు, ఆ నెగిటివ్ స్టోరీ మీ మైండ్లోకి రాదు. హౌ ఫెంటాస్టిక్. అంటే ఇన్ షార్ట్, నా మీద నాకు చాలా డౌట్ ఉంది. ఓకే, ఆ డౌట్ని నేను బిలీఫ్ అనే ఎరేజర్తో ఎరేజ్ చేస్తా. ఆ డౌట్ ఎప్పటికీ రాదు. You are getting my point? Getting. My dear friends, if you want to raise, you need to erase. ఇది మల్టీ డైమెన్షన్స్లో జరగాలండి. అవును, ఎందుకంటే ఇమోషన్స్ అనేది ఒక చాలా మహాసముద్రం. అవును, ఇమోషన్స్ అనేది చాలా పెద్ద టాపిక్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 రోజులు ప్రోగ్రామ్ చేసినా దట్స్ నాట్ ఇనఫ్. ఇమోషన్స్ అనేది అంత పెద్ద టాపిక్ అండి. యూఆర్ గెటింగ్ ఇట్. సో మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేసుకోలేకపోతే మనల్ని మన ఇమోషన్స్ డ్యామేజ్ చేస్తాయి. ఎస్, రిపీట్, మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేసుకోలేకపోతే మన ఇమోషన్స్ మనల్ని డ్యామేజ్ చేస్తాయి. అలా చాలామందికి డ్యామేజ్ అవుతూనే ఉంది. యూఆర్ గెటింగ్ ఇట్. సో మాస్టరింగ్ ఇమోషన్స్ ఈజ్ మస్ట్. ఎలా అనేది నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెంట్ వేస్ అండి, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి, రైట్? నా ప్రతి ఒక్కళ్ళు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ప్రాసెసెస్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఫెంటాస్టిక్. ఒకవేళ అటెండ్ కాలేకపోతే, అందరూ అటెండ్ కాలేరుగా. అవును. ఈ వీడియో ద్వారా ఏమన్నా హెల్ప్ అవుతుందా? డెఫినెట్గా అండి. ఒక సింపుల్ సొల్యూషన్. ఓకే, రైట్? సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ ఏదైనా కానివ్వండి, యూఆర్ గెటింగ్ ఇట్, అది ఏ వ్యక్తితోనైనా కానివ్వండి, మన మైండ్లో ఒక స్టోరీ నడుస్తుంది. ఆ రోజు ఇలా జరిగింది, ఆ రోజు ఇలా జరిగింది, ఆ రోజు ఇలా జరిగింది, ఇలా 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 ఇలా. నా దానికి రివర్స్గా గనక మీరు క్వశ్చన్ మీ మైండ్ని వేయగలిగితే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే, చాలా సంవత్సరాల క్రితం నా కోచింగ్ మొదలైన కొత్తల్లో, నాకు అప్పట్లో సైకాలజీ అంతగా నేను చదువుకోలే. నేను ఏదో చెయ్యాలి అని మోటివేషన్ అదంతా మొదలైంది. కానీ తర్వాత నేను ప్రాపర్ సైకాలజీ అవన్నీ నేను నేర్చుకున్నా, టెక్నిక్స్ నేర్చుకున్నా. ఇది నేర్చుకోక ముందు నాకు ఫోన్ వచ్చింది, కశ్యప్ నేను మిమ్మల్ని కలవాలి. తప్పకుండా. దేని గురించి? నేను డిప్రెషన్లో ఉన్నాను, ఐ నీడ్ యువర్ హెల్ప్. డెఫినెట్లీ అండి,
4-5 రోజుల్లో ఏదో ఒక రోజు కలుద్దాం. కాదు టుడే ఓన్లీ ఐ వాంట్ టు మీట్ యూ ఇమ్మీడియట్లీ, ఐ మీన్ వెరీ బ్యాడ్ పెయిన్. నేనన్నా ఈవినింగ్ వీ విల్ మీట్. ఆయన అన్నారు కంపల్సరీగా మీరు చేయగలుగుతారా, నేను డిప్రెషన్లో ఉన్నా. నో ప్రాబ్లం సార్, రండి. ఆర్ యూ ష్యూర్? నో డౌట్ సార్, రండి. కశ్యప్ ఆర్ యూ ష్యూర్? నేనన్నా ఫోన్ ఎవరు చేసింది, నేను చేశానా మీరు చేశారా? మీరు ఎందుకు చేశారు? కాదు ఏదో వీడియో చూసి మీరు ఇదవుతుందని చెప్పి మీరు హెల్ప్ చేయగలరు. మరి హెల్ప్ చేయగలరు అని మీకు అనిపిస్తారండి, అంతే. కాదు కశ్యప్, నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. నేను పేర్లు చెప్పను, కానీ చాలా పెద్ద పెద్ద సైకాలజిస్టులని, సైకియాట్రిస్టులని నేను గత 2 ఏళ్ళుగా కలుస్తున్నా. ఐఎమ్ ఆన్ యాంటీ డిప్రెషన్ పిల్స్. నా ఏది పని చేయాల. ఐఎమ్ 55. నాకేవి పని చేయాల 2 ఏళ్ళ నుంచి. మీరు చేయగలుగుతారా? మీరు రండి చేద్దాం అని నేను ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టేసిన 2-3 నిమిషాల తర్వాత నాకు భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే నా మైండ్ నాకు చూపించిన స్టోరీ ఏంటంటే, కశ్యప్ నువ్వు సైకాలజిస్టు కాదు, నువ్వు సైకియాట్రిస్టు కాదు, అప్పట్లో నాకు సైకాలజీ తెలీదు, ఏం చదువుకోలేదు, సైకాలజిస్టే క్లియర్ చేయలేకపోతే నువ్వేం చేయగలవు? డౌట్ మొదలైంది. అంటే ఇందాక చూపించినట్టు స్లోగా ఇమేజ్ బయటకు వస్తుంది. అవును, నా మీద ఉన్న డౌట్ బయటపడుతుంది. యువర్ గెటింగ్ మై పాయింట్. అప్పుడు నేను నా మైండ్తో డీల్ చేసిన ఇదేంటంటే, కశ్యప్ నువ్వు సైకాలజిస్టు కాకపోతే, సైకియాట్రిస్టు కాకపోతే, ఏం నేర్చుకోకపోతే మరి ఇన్ని రోజులు ఎలా డీల్ చేసావు? ఎన్నో డిప్రెషన్లు డీల్ చేసావుగా. యువర్ గెటింగ్ మై పాయింట్. నా మైండ్ నాకు చెప్పింది ఏంటి, నీ దగ్గర ఇది లేదు, సో నువ్వు ఎలా చెయ్యగలవు అని నా మైండ్ నన్ను క్వశ్చన్ అడిగింది. దాంతో నేను ఆడిన బేరం ఏంటంటే, ఇవి లేకపోయినా అంతకుముందు నేను చేశా కదా, అప్పుడైతే చేశా. మరి నెగోషియేషన్ అర్థమవుతుందా అండి? అవును. ఒక సింపుల్ ఎగ్జామ్, మనం కూరల దగ్గరికి పోతే 10కి 3 కొత్తిమీర కట్టలు అంటే కాదు 4 కావాలని బేరాలు ఆడతాంగా. అవును. మన మైండ్తో మనం బేరాలు ఆడాలండి. ఎగ్జాక్ట్లీ. మన మైండ్తో మనం బేరాలు ఎంత ఆడితే, మైండ్ని కంట్రోల్ చేయకూడదు, ఎప్పుడు నెగోషియేట్ చేయాలి. యువర్ గెటింగ్ మై పాయింట్. కంట్రోల్ చేస్తేనే ప్రాబ్లం. అబ్సల్యూట్లీ అండి. కంట్రోల్ చేయటం అంటే ఏంటి? బంధించేస్తున్నాం, మూతి మోసి కూర్చోబెడుతున్నాం, మాట్లాడదు. ఇది ఎట్లుందంటే, కుక్కను పెంచుకోవడానికి తెచ్చుకొని కుక్కను అరవద్దంటే, కుక్క పుట్టింది అరవటానికి. బవ్వనగా నువ్వు షటప్ అంటే కుక్క, దాని నేచర్ అండి. మైండ్ దారి తప్పుతుంది, అది దాని నేచర్, అది అంతే. అందుకే గాంధీజీ గారు 3 కోతులు ఎందుకైనా చెడు వెనుక చెడుకు చెడు మాట్లాడు. కోతి బొమ్మలు ఎందుకండి? 3 కోతులు కదా. మైండ్ ఇస్ మంకీ. అబ్సల్యూట్లీ. ఇంకేదో యానిమల్ పెట్టచ్చు కదా, బొచ్చెడు ఉన్నాయి కదండి కదా. ఆవును చాలా పవిత్రంగా చూస్తాంగా భారతదేశంలో, ఆవును ఎందుకు పెట్టలా? ఇంకే యానిమల్ ఎందుకు పెట్టలా? కోతే ఎందుకు? బికాజ్ మైండ్ ఈజ్ అ మంకీ, యాజ్ యూ సెడ్. మైండ్ ఈజ్ అ మంకీ. దాన్ని గనక మనం పక్కకి పోవటం, కంట్రోల్ తప్పటం మైండ్ సహజ లక్షణం. ఎస్. అందుకే దాంతో బేరాలాడి నెగోషియేట్ చేయాలి తప్ప, దాన్ని మీరు ఎంత కంట్రోల్ చేయాలనుకుంటే, మైండ్ అనేది పాదరసం లాంటిదండి. మీరు చేత్తో పట్టుకొని కంట్రోల్ కాదు, జారిపోతుంది. మైండ్ని కంట్రోల్ చేయకూడదు. అదే పాదరసాన్ని ప్రాపర్గా థర్మామీటర్లో పెట్టామనుకోండి, చెప్పినట్టు ఉంటుంది. అవును. మైండ్ని ఎప్పుడూ కంట్రోల్ చేయకూడదు, ఇమోషన్స్ని ఎప్పుడూ కంట్రోల్ చేయకూడదు. వాటిని ప్రాపర్గా నెగోషియేట్ చేసి బయటికి పంపించేయాల్సిన వాటిని బయటికి పంపించేయాలి, ఉంచుకోవాల్సిందని ఉంచుకోవాలి, అంతే. లేకపోతే మన సబ్కాన్షియస్లో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ గనక బయటికి పోకపోతే, ఈ పేపర్ మీద ఎలా కనపడకుండా ఫస్ట్ ఉండి, చాప కింద నీళ్ళలాగా అని ఒక సామెత ఉంటుంది. అవును. చాప కిందకి నీళ్లు పోతుంటే మొత్తం పోయి చాప తేలేంత వరకు తెలియదు, స్లోగా పోతూనే ఉంటాయి. అలానే చాప కింద నీరులాగా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ మనల్ని చంపేస్తాయి, మనల్ని తినేస్తాయి. అవి ఎప్పటికైనా క్లియర్ కావాల్సిందే. ఎస్. అవి అవతల వాళ్ళ మీద ఒపీనియన్స్ కావచ్చు, మన మీద మనకున్న ఒపీనియన్స్ కావచ్చు, మన మీద మనకున్న నెగిటివ్ బిలీఫ్స్ క్లియర్ అవ్వాలి, మన మీద మనకున్న నెగిటివ్ ఇమోషన్స్ క్లియర్ అవ్వాలి, అవతల వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్స్ క్లియర్ అవ్వాలి, అవతల వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ ఇమోషన్స్ క్లియర్ అవ్వాలి. అవతల వాళ్ళ మీద ఉన్నది క్లియర్ కాకపోతే వాళ్ళతో రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు. మన మీద మనకున్న ఒపీనియన్స్ క్లియర్ కాకపోతే మనతో మనకి రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు. ఎస్, యూఆర్ గెటింగ్ మై పాయింట్. రెండు డేంజరే. అవును. ఈ రెండు పోవాల్సిందే. మై డియర్ ఫ్రెండ్స్,
February. 2 days program especially designed to erase this. ఇందాక నేను చెప్పా కదా, రైజ్ అవ్వాలి అంటే కొన్ని అపనమ్మకాలు, కొన్ని నెగిటివ్ ఇమోషన్స్ ఎరేజ్ అవ్వాల్సిందే. అది ఎలా, ఏంటి, ఆ టెక్నిక్స్ ఏంటి, చాలా సింపుల్గా మీకు నేర్పించడం జరుగుతుంది 2 daysలో. ఈ వీడియో ద్వారా నేను మీకు ఇవ్వాలనుకున్న సొల్యూషన్, నేను ఇందాక చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్, నెగోషియేట్ విత్ యువర్ మైండ్. ఇమోషన్స్ అనేవి కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పనిచేస్తాయండి. మీరు ఇప్పుడు నేను మీ మీద ఒక నెగిటివ్ ఇమోషన్ని నేను నా మైండ్లో పెట్టుకున్నా, ఓకే అండి, నా రోజు దానికి ఇంట్రెస్ట్ పడుతుంటుంది. నా ఇంకేదో యాడ్ అవుతుంది, ఇంకొంచెం మసాలా యాడ్ అవుతుంది, ఇంకో చోట మిర్చి యాడ్ అవుతుంది, ఇంకో చోట ఉప్పు యాడ్ అవుతుంది. నా ఒక 3 నెలలు అయిపోయేటప్పటికి ఏవో పాలసీలాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్తో మల్టిపుల్ అయినట్టు డబ్బులు ఎలా అయితే పెరుగుతాయో, ఆ నెగిటివ్ ఇమోషన్స్ అనేవి మనకు తెలియకుండా పెరిగిపోతుంటాయి. యూఆర్ గెటింగ్ ఇట్? అది ఎప్పటికైనా ఆగాల్సిందే. అవును. అవి ఎప్పుడైతే ఆగుతాయో అప్పుడు మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ కశ్యప్ గారు. నిజంగా సబ్ కాన్షియస్ మైండ్లో ఏ విధంగా అయితే తెలియకుండా కొన్ని నెగటివ్స్ ఉండిపోతాయో అవి అరెస్ట్ చేసుకుంటే, ఎంత అరెస్ట్ చేసుకుంటే అది మంచిదే. అవునండి. మీరు ఇందాక ఎమోషన్స్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోకూడదని ఇందాక చెప్పినట్లు ఆ ఎగ్జాంపుల్ భలే. అవునండి. నెగోషియేట్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే చాలా చాలా అయిపోతాం. మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో యూజువల్గా వాట్ పీపుల్ ట్రై టు డూ, ఏం ప్రయత్నిస్తారంటే యూజువల్గా ఈ పెన్సిల్ రాకుండా చూసుకుంటుంటారు. పెన్సిల్ వచ్చి గీయకుండా చూసుకుంటుంటారు. ఇది మన కంట్రోల్లో లేదండి. అవును, ఎవరన్నా వచ్చి ట్రిగర్ చేస్తారు. అబ్సల్యూట్లీ ఎవరన్నా వచ్చి ట్రిగర్ చేస్తారు. ఏదో సిచ్యువేషన్, ఏదో టైంలో అసలు ఏం లేకపోతే సినిమాలో పాట చూసి గుర్తు రావచ్చండి. అది ఎక్కడున్నా వింటాము కదా, ఎలా అన్నా తగులుతుంది. అబ్సల్యూట్లీ. ఈ ట్రిగర్స్ని మనం అవాయిడ్ చేయటంలో తప్పు లేదు, నేను కాదన్ను, కానీ దీంతో ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని నేను చెప్తున్నా. ఎస్, ఇది క్లియర్ అయితే, ఇది ఉన్నా కానీ ఇప్పుడు ఈ పేపర్ మీద ఏం చేస్తుందండి, ఇది వచ్చి లోపల ఏముంది, ప్లేన్. ఇది ప్లేన్ కాబట్టి ఇదేం చేయలేదు. యువర్ గెటింగ్ ఇట్? క్లియర్ అవ్వాల్సింది మన మైండ్ అండి. బయట ట్రిగర్స్ని అవాయిడ్ చేయటం ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.